శాంటియాగో అనే ఒక యువకుడు స్పెయిన్‌లో గొర్రెలను కాపరిగా చూసుకునేవాళ్ళాడు. అతనికి చాలా సాదాసీదా జీవితం ఉన్నా, అతనిలో ప్రపంచాన్ని చూడాలనే ఒక అందమైన కల ఉంది. ఒకరోజు అతనికి ఒకే కల 2 సార్లు వచ్చింది. ఆ కలలో ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ దగ్గర ఒక నిధి ఉందని తెలుస్తుంది. ఆ కల అర్థం తెలుసుకోవడానికి అతడు ఒక జ్యోతిష్కురాలిని కలిశాడు. ఆమె చెప్పింది ఆ కల నిజమేనని, ఆ నిధిని పొందాలంటే ఒక పెద్ద ప్రయాణం చేయాలని. ప్రయాణంలో అతడు మెల్కిదెరెక్ అనే రాజును కలిశాడు. ఆ రాజు శాంటియాగోకు పర్సనల్ లెజెండ్ అనే ఒక మంచి భావనను పరిచయం చేశాడు. ప్రతి మనిషికి ఒక కల, ఒక గమ్యం ఉంటుందని, దాన్ని అనుసరిస్తే ప్రపంచం కూడా సహకరిస్తుందని చెప్పాడు. అందుకు ప్రోత్సాహం పొంది శాంటియాగో తన గొర్రెలను అమ్మి ఆఫ్రికా వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆఫ్రికాలో అతడు చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. కొంత డబ్బు పోగొట్టుకున్నా ఒక క్రిస్టల్ షాప్లో పనిచేస్తూ మళ్లీ నిలబడ్డాడు. అలా అతను ఓర్పు, కష్టపడడం నేర్చుకున్నాడు. తర్వాత ఎడారిలో ఒక ఇంగ్లీష్ వ్యక్తిని కలిశాడు. అతనితో ఆల్కిమీ గురించి తెలుసుకున్నాడు. ఈ ప్రయాణంలో అతనికి ఫాతిమా అనే అమ్మాయితో పరిచయం అయింది. చివరికి అతను ఒక ఆల్కిమిస్ట్ను కలిశాడు. అతడు శాంటియాగోకు తన హృదయస్వరాన్ని వినడం, భయాలను అధిగమించడం నేర్పించాడు. ఎన్నో పరీక్షల తర్వాత శాంటియాగో పిరమిడ్స్ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ అసలు నిధి తన ప్రయాణం మొదలైన చోటే ఉందని తెలుసుకుని తిరిగి వచ్చి నిజమైన నిధిని పొందాడు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, మన కలలను నమ్మి ముందుకు సాగితే మార్గంలో ఎదురయ్యే అనుభవాలే నిజమైన సంపద.